హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నోలంబ మీడియా. అనంతపురం హండేరాజుల చరిత్ర మూడవ భాగం చర్చించుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొనకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అనంతపురం హండేరాజుల చరిత్ర రెండవ భాగంలో మలకప్ప నాయుడు గురించి చర్చించుకున్నాము. మలకప్ప నాయుడు వారసుడైన సిద్ధప్ప నాయుడికి ఇద్దరు కుమారులు కలరు. ఒకరు ప్రసన్నప్ప నాయుడు, మరొకరు పవాడప్ప నాయుడు గారు. వీరిలో పెద్దవాడైన ప్రసన్నప్ప నాయుడు శాలివాహన శకం 1620 ఈశ్వరనామ సంవత్సరంలో పట్టాభిషిక్తుడై రాజ్యం చేయసాగాడు. ఇది ఇలా ఉండగా ప్రసన్నప్ప నాయుడు గారి భార్య సిద్ధరామమ్మ గారికి రామప్ప నాయుడు జన్మించాడు. రామప్ప నాయుడుకి 4 ఏళ్ల వయసులో ఉండగా తాడిమర్రి నుండి వసంతమ్మ, లక్ష్మమ్మ అనే పరకాంతలు ఇద్దరు అనంతపురానికి వచ్చి కూలీనాలి చేసుకుని జీవించేవారు. అనంతపురం గ్రామంలో ఉన్న జనము రాజనగరిలోనికి పోయి శిశువుల కోసం పాలు మజ్జిగ తెచ్చుకునేవారు. తాడిమర్రి నుండి వచ్చిన పరకాంతలలో ఒకరైన వసంతమ్మ కూడా మజ్జిగ నిమిత్తం రాజనగర్లోనికి ప్రవేశించగా అక్కడే ఉన్న ప్రసన్నప్ప నాయని వారు ఆమె రూపరేఖ సౌందర్యములను చూసి మోహించి నీవు ఎవరి దానవు అని అడగగా అందుకు సమాధానంగా వసంతమ్మ ఈ విధంగా తెలిపింది. తాను భోగస్త్రీ అని తన వృత్తాంతం యావత్తు విశదముగా చెప్పుకొనెను. ఆమె వృత్తాంతం విన్న ప్రసన్నప్ప నాయని వారు తన వద్దే ఉండమని ఆమెను కోరాడు. ఆమెకు నగరి అంచున ప్రత్యేకముగా ఇల్లు ఏర్పాటు చేసి అన్న వస్త్రాలు నడిపిస్తూ ఆమెను నిమిషమైన ఎడబాయక ఆమెతోనే ఉండేవాడు. అనంతపురము నుండి బుక్కరాయ సముద్రానికి సవారి వెళ్ళేటప్పుడు వసంతమ్మను తన వెంట పిలుచుకొని వెళ్ళేవాడు. అలా వెళ్ళి వచ్చే సమయంలో వసంతమ్మతో పాటు చెరువు కట్ట మీదనే బస చేసేవాడు. ఇది ఇలా ఉండగా ఈ వసంతమ్మ అక్క అయిన లచ్చమ్మ తన చెల్లెలిని దొరవారు దివాణంలో ఉంచుకున్నది చూసి తనకు ఏమి ఉపద్రవం వచ్చునోని భయపడి ప్రయాణమై తాడిమర్రికి వెళ్ళిపోయి అచ్చట ఉన్న దొర పెద్ద తిరుమలరాయని దగ్గర చేరుకున్నది. ఆ తర్వాత లచ్చమ్మ తన చెల్లెలి అయిన వసంతమ్మకు ఒక సందేశం పంపించింది. ఆ సందేశ సారాంశం ఏమిటంటే, నీవు ఇలా పరాధీనంగా ఉండేది మంచిది కాదు. నా వద్దకు వచ్చినట్లయితే స్వతంత్రంగా ఉండవచ్చు. నీవున్న చోట ద్రవ్యము సంగ్రహించుకొని ఎలాగైనా తప్పించుకు రమ్మని సందేశం పంపించింది. వసంతమ్మ తన అక్క అయిన లచ్చమ్మకు తిరుగు సందేశంలో ఒక కుట్ర సందేశాన్ని పంపించింది. అదేమంటే, తన అక్క అయిన లచ్చమ్మ తాడిమర్రి నుండి కొంత సైన్యముతో బుక్కరాయ సముద్రం సమీపంలో ఉన్న దేవరకొండ వెంకటేశ్వర స్వామి దర్శన నిమిత్తం వచ్చినట్లయితే తమ దొరవారైన ప్రసన్నప్ప నాయని వారి వద్ద అనుమతి తీసుకొని అక్కడికి వచ్చేదనని, అటు నుంచి అటే తాడిమర్రికి పోవచ్చునని తెలియజేసింది. ఆ వర్తమానం విన్న వసంతమ్మ అక్క లచ్చమ్మ తాడిమర్రి నుండి సైన్య సమేతంగా వచ్చి దేవరకొండకు పరువు దూరంలో ఉన్న తాడిమర్రి తాలూకా పసులూరు అనే గ్రామం దగ్గర కొంత సైన్యాన్ని ఉంచి మిత సైన్యముతో దేవరకొండ దగ్గరకు ప్రవేశించను. ఆ విషయం తెలుసుకున్న వసంతమ్మ ప్రసన్నప్ప నాయని వారితో, మా అక్క లచ్చమ్మ దేవరకొండ వెంకటేశ్వర స్వామి దర్శనార్థం వచ్చి ఉన్నదని, ఆమె దర్శనము చాలా కాలంగా నాకు లేదని, కనుక నేను అక్కడికి పోయి మా అక్కను చూసి దేవతా దర్శనం చేసుకొని సాయంకాలానికి తిరిగి వచ్చేదనని మనవి చేసుకోగా ప్రసన్నప్ప నాయని వారు కొంత సైన్యాన్ని ఇచ్చి జాగ్రత్తగా పోయి సాయంకాలమునకు తిరిగి రమ్మని వసంతమ్మకు అనుమతి ఇచ్చాను. వసంతమ్మ ప్రయాణమై కొంత దూరం పోయిన తరువాత ప్రసన్నప్ప నాయనికి మనసులో సంశయం తోచి 10 మంది సైనికులను పంపించి వెనక్కు పిలిపించి మరికొంత సైన్యం తీసుకొని తాను కూడా వసంతమ్మతో పాటు దేవరకొండ వెంకటేశ్వర స్వామి దర్శనార్థం బయలుదేరాడు. దేవరకొండకు వెళ్ళే సమయంలో మార్గ మధ్యంలో చీకటి పడగా అక్కడే చెరువు కట్టపై గుడారం వేయించి ఆ రాత్రి అక్కడే బస చేశారు. వసంతమ్మ తన మనసులో ఇలా అనుకుంది, తనపై అనుమానం రావడం వల్లనే ప్రసన్నప్ప నాయుడు తనను వెనక్కు పిలిపించి తనతో పాటు వస్తున్నాడని
దొరతో ఎవరు ఏమి చెప్పారో అని భయపడసాగింది. స్వామి దర్శనం తరువాత తిరిగి కోటకు పోతే తన అక్క వద్దకు చేరే అవకాశమే ఉన్నదని భయపడింది. అందువల్ల ప్రసన్నప్ప నాయుడిని చంపాలని నిర్ణయించుకుంది. ఆ రాత్రి ప్రసన్నప్ప నాయుడు నిద్రిస్తూ ఉండగా గుడారంలో ఉన్న ద్రవ్యం యావత్తు నడుముకు తొడలకు బిగించి కట్టుకొని, అది కనపడకుండా చీర కట్టుకొని, పరుపు మీద ఉన్న కటారి తీసి ప్రసన్నప్ప నాయుడు గొంతు కోసి పారిపోవడానికి ప్రయత్నించింది. చీకటిలో దారి కనపడక డేరా చుట్టుపక్కల తచ్చాడసాగింది. డేరా నుండి వినిపిస్తున్న ఆహాకారాలు విని డేరా చుట్టూ ఉన్న పహారావాండ్లు, దళవాయి హారినాయకుడు మొదలైన వారు కాగడా ముట్టించి డేరాలోనికి పోయి చూడగా దొరగారు కంఠగత ప్రాణులై ఉన్నారు. డేరా వెనక తచ్చాడుతున్న వసంతమును పట్టుకొని డేరాలోనికి తెచ్చి, మీపై దాడి చేసినది ఎవరు అని దొరగారిని అడుగగా, కంఠగత ప్రాణంతో ఉన్న ప్రసన్నప్ప నాయుడు హస్త సంజ్ఞతో వసంతమ్మ తట్టు చూపించాడు. అంతటా వారు తొత్తుపడుచులను పిలిపించి వసంతమ్మను శోధించి ఆ పదార్థపు తిత్తులను చూచి అవి తీసి దళవాయి మొదలైన వారి వద్ద ఉంచిరి. పిమ్మట ఈ వసంతమ్మను పట్టి రెక్కలు విరిచి కట్టి చెరలో ఉంచిరి. ఈ వర్తమానం యావత్తు బుక్కపట్నంలో ఉన్న ప్రసన్నప్ప నాయుని తమ్ముడైన పవాడప్ప నాయునికి జాబు వ్రాసి పంపించగా, ఆ ఉత్తరము చూచిన వెంటనే పవాడప్ప నాయుని వారు అనంతపురానికి బయలుదేరి వచ్చారు. అక్కడి నుండి తరలి వెళ్ళి చెరువు కట్ట మీదికి వచ్చి తన అన్నను వసంతమ్మను అనంతపురం కోటలోనికి తీసుకొని వచ్చారు. అనంతమ్మను కోటలో చుట్టుగోడ కట్టించి దానిలో ఉంచగా ఆమె అందులోనే చనిపోయెను. ఈ ప్రసన్నప్ప నాయుడు కూడా అదే రోజున శాలివాహన శకం 1641 వికారినామ సంవత్సరంలో మరణించెను. ఆ విధంగా ప్రసన్నప్ప నాయుని జీవితం విషాదాంతంగా ముగిసింది. ప్రసన్నప్ప నాయుని తర్వాత అతని తమ్ముడైన పవాడప్ప నాయుడు శాలివాహన శకం 1642 శార్వరి నామ సంవత్సరములో పట్టాభిషేకం చేసుకున్నాడు. పవాడప్ప నాయుడి చరిత్ర 4వ భాగంలో తెలుసుకుందాము.